हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. సమస్య రాగానే టాబ్లెట్ల జోలికి వెళ్లకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే సమస్య చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాల్సిందే. నరాలలో అడ్డంకులు ఉన్నప్పుడు, నరాల నొప్పులు ఉన్నప్పుడు, నరాల బలహీనత ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నరాల బలహీనత కారణంగా కూర్చుని లేవాలన్నా, పని చేయాలన్నా, 4 అడుగులు వేయాలన్నా చాలా బాధాకరంగా ఉంటుంది. నరాల సమస్య ఉన్నప్పుడు అస్సలు అశ్రద్ధ చెయ్యకూడదు. నరాల బలహీనత తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. 6 బాదం పప్పులు తీసుకుని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బాదం పప్పులను తినాలి. ఎలా తినాలో చూద్దాం. బాదం పప్పులో ఉండే పోషకాలు నరాల బలహీనతను తగ్గించడమే కాకుండా డయాబెటీస్ వంటి నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే రక్త పోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బాదం పప్పులు మనకి రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక ఆ తర్వాత మనం ఫ్లెక్స్ సీడ్స్ తీసుకున్నాం. వీటిని వేగించి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో 1 పావు స్పూన్ శొంఠి పొడి. శొంఠి పొడి కూడా నరాల బలహీనతను, నరాల్లో అడ్డంకులను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనం మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి, శొంఠి పొడి మార్కెట్లో దొరుకుతాయి. అయితే మన ఇంటిలో తయారు చేసుకున్నదైతేనే బెటర్. అంతేకాకుండా పసుపు కొమ్ములను తెచ్చుకుని ఆడించుకుంటే మంచిది. మార్కెట్లో దొరికే ప్యాకెట్ల కన్నా ఇంట్లో తయారు చేసుకున్నదైతేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈ చూసారుగా మెత్తని పౌడర్గా తయారు చేసుకున్నాం. ఈ పౌడర్ని ఈ విధంగా తయారు చేసుకుని మనం దాదాపుగా 1 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన క్వాంటిటీకి మనం పెంచుకుని పౌడర్ తయారు చేసుకోవాలి. మనం అవిసె గింజలను 3 స్పూన్లు తీసుకున్నాం. ఈ పౌడర్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ పౌడర్ని ప్రతిరోజు గోరువెచ్చని పాలల్లో 1/2 స్పూన్ కలుపుకొని తీసుకోవాలి. ఉదయం సమయంలో లేదా సాయంత్రం సమయంలో ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా పాలను ప్రతిరోజు తీసుకోవాలి. అలాగే బాదం పప్పులను 6 బాదం పప్పులు నానబెట్టాం కదా, వాటిని పై తొక్క తీసి తినాలి. ఈ విధంగా 10 రోజుల పాటు చేస్తే నరాల బలహీనత, నరాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 10 రోజులు ఈ పాలను తాగి బాదం పప్పులు తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పౌడర్ తయారు చేసుకోండి. 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి ఇక ఇబ్బంది ఏమీ లేదు. ఈ పాలను తాగటం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడేస్తుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ వంటివి కూడా ఉంటాయి. అవి చర్మానికి కూడా మంచి చేస్తాయి. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ డ్రింక్, ఈ పాలు. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో